పచ్చని చెట్లు ప్రగతికి మెట్లంటాం. అరుదైన జంతుజాలం మన ఆస్తి పాస్తులు అంటాం. కానీ గొడ్డలి వేటుకు చెట్లు నేలకూలుతున్నాయి. అడవుల్లో వనాలు లేక వన్యప్రాణుల ఆవాసాలు కనుమరుగవుతున్నాయి. వాతావరణంలో కాలుష్యం పెరిగిపోతోంది. పచ్చదనంతో పర్యావరణాన్ని కాపాడాలని ప్రభుత్వం భావించినా కాగితాలకే పరిమితమవుతున్నాయి. రోడ్డు భవనాల పేరుతో ఇష్టారీతిన పెద్ద పెద్ద వృక్షాలను నరికివేస్తున్నారు. కాపాడాల్సిన అధికారులు చూసి చూడనట్లు గాలికి వదిలేస్తున్నారు. ఇంటింటికి పచ్చదనం మాటేమిటో గాని చెట్లు కానరాకుండా పోయే పరిస్థితి నెలకొంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వృక్ష విలాపంపై స్పాట్లైట్ ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాకు 40 కిలోమీటర్ల దూరం వెళితే ములుగు ఏజెన్సీలో పెద్ద పెద్ద వృక్షాలు కనిపించేవి. వాహనాల్లోనూ బైక్ పైన ప్రయాణిస్తుంటే ఎంతో హాయిగా ఆహ్లాదంగా ఉండేది. అక్కడంతా కీకారణ్యమే కనిపించేది. ఏ జంతువు ఎటువైపు నుంచి వస్తుందో, ఏ క్రూర మృగం దాడి చేస్తుందో తెలిసేది కాదు. అలాంటి అడవులు ఇప్పుడు 100 కిలోమీటర్ల దూరం వెళ్లినా కనిపించడం లేదు. పక్షుల కిలకిల రావాల జాడే లేదు. ఇక కాకతీయ విశ్వవిద్యాలయంలో ఒకప్పుడు చెట్లను చూస్తే అడవిలా కనిపించేది. అభివృద్ధి పేరుతో 100 ఏళ్ల నాటి పెద్ద పెద్ద వృక్షాల నరికివేత కొనసాగుతోంది. నరికివేసిన చెట్లను చూసి పర్యావరణవేత్తలే కాదు, విద్యార్థులు సైతం అధికారుల తీరును తప్పుపడుతున్నారు. ఎందుకు నరికివేస్తున్నారో ఎవరికి అర్థం అవ్వట్లేదు. అంటే ఏదైనా రీజన్, రోడ్లు వేయడం కానీ దేని పర్పస్ గా అయినా చెట్లను నరికేస్తున్నారు. సో నరికేస్తున్నారు, ఏదైనా పర్పస్ ఉంటే నరికేస్తున్నారు. ఓకే, దానికి బదులుగా మనం ఏం చేయాలంటే వేరే స్పేస్ దగ్గర ఒక చెట్టుకు బదులు 10 చెట్లు కానీ మనము ఆ చెట్లను నాటిన తర్వాత కూడా వాటిని పెరిగే వరకు మనం చూసుకోవాలి. రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం అధికారికంగా 3,67,353 హెక్టార్ల వరకు ఉన్నట్టు అటవీ శాఖ లెక్కలు చెబుతున్నాయి. కానీ ఇప్పుడు 1,00,000 హెక్టార్లకే అటవీ విస్తీర్ణం పరిమితమైందని వివరిస్తున్నారు. చెట్ల నరికివేతతో అడవులు అంతరించిపోతున్నాయి. గ్రామాల్లో రోడ్లు, ఇళ్ల నిర్మాణం పేరుతో 100 ఏళ్ల నాటి చెట్లను నరికివేస్తున్నారు. చెట్లను నరికిన చోట్ల మొక్కలు నాటాల్సి ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవటం లేదు. చెట్లను నరికివేయడంతో ప్రకృతిలో అనేక వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయని అంటున్నారు. అన్ని రకాలుగా కావాల్సింది ఏంటంటే ప్రకృతి. మొన్న మన ప్రకృతి విలయం వరంగల్లో చూస్తే ఇదే కారణం. ఏంటంటే ప్రకృతి సమతుల్యత అనేది దెబ్బతింటుంది. ఈ ప్లాస్టిక్ వాడకం కూడా విపరీతంగా అయిపోయింది. ఆ డ్రైనేజీలంతా కూడా ఈ ప్లాస్టిక్ మొత్తం కవర్ అయ్యి అడ్డుకొని మొత్తం అంతా కూడా డ్రైనేజీలన్నీ నిండిపోయి వరంగల్ మునిగిపోయింది. చాలాసార్లు కంప్లైంట్ చేస్తూనే ఉన్నాను. కొంతమంది అధికారులు చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. వాళ్ళని కూడా కొంతమంది వ్యక్తులు ఏంటంటే తప్పు పట్టిస్తున్నారు. వాళ్ళే కొట్టేస్తున్నారు. తీరా టైంకి వచ్చేసరికి మాకేం తెలియదు అన్నట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు చెట్టు అడ్డు ఉన్నదని చెట్టు కొట్టేస్తున్నారు. మరి ఎలక్ట్రిక్ పోల్ కూడా అడ్డు ఉంటుంది కదా, మరి దాన్ని ఎందుకు తీయట్లేదు? కేయు వృక్షశాస్త్ర విభాగంలో చెట్లపై గొప్పగా పాఠాలు చెబుతున్నారు. అయినా చెట్లతో పర్యావరణాన్ని కాపాడాలన్న ఆలోచన మాత్రం రావటం లేదు. అది నిజంగా బాధాకరమని పర్యావరణవేత్తలు అంటున్నారు. ఇక్కడ జీడబ్ల్యూఎంసీ పరిధిలో కూడా చాలా వరకు చెట్లు అంటే ఇంటి ముందు అడ్డంగా ఉన్నదనో లేకపోతే షాపులకు అడ్డంగా ఉందనో విచ్చలవిడిగా కొట్టివేస్తున్నారు. నేను గతంలో చాలాసార్లు కార్పొరేషన్లో కానీ లేకపోతే ఫారెస్ట్ అధికారులకు కానీ ఈ మధ్యనే కూడా ఆర్డీఓ గారికి, డిఆర్ఓ గారికి ఈ విధంగా నేను వాల్టా యాక్ట్ పైన కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా, అంతేకాకుండా ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా నేను గత కొన్ని సంవత్సరాలుగా విజ్ఞప్తి చేస్తూ వస్తున్నాను. కానీ అరకొరగా ఫైన్లు పడుతున్నాయి తప్పించి సీరియస్గా వారిపైన చర్యలు ఉండడం లేదు. సీరియస్గా చర్యలు ఉండాలని కోరుకుంటున్నాను. చెట్లను నరకటం వల్ల పర్యావరణం, వన్యప్రాణులు, మానవాళికి అనేక అనర్థాలు సంభవిస్తాయి. పర్యావరణ మార్పులు, గ్రీన్ హౌస్ వాయువులు పెరగటం, నేలకోత, వన్యప్రాణులకు ఆవాసాలు కోల్పోవటం, వర్షపాతంలో మార్పులు, ప్రకృతి సమతుల్యత దెబ్బతినటం వంటివి ఉంటాయి. అందుకే చెట్లను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకోవాలి. ఆ దిశగా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలి.